హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 317. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్‌షిప్ కూడా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. బావ ఇక పదండి నా కొడుకు ఏడుస్తాడేమో అని అంది వేద తినగానే. నువ్వు వచ్చి అరగంట కూడా కాలేదురా. అలాంటిది పెద్ద మా అన్నయ్యతో యుద్ధం చేసి మరీ బయటికొచ్చావు. ఇప్పుడు కొడుకు గుర్తొచ్చాడా? అని నవ్వాడు శౌర్య. వాడేదైనా తినేవాడైతే మీ అమ్మకో, మా అమ్మకో తినిపించమని చెప్పేదాన్ని. కానీ వాడు అరగంటకొకసారి ఏడుస్తాడు బావ పాలకి. మళ్ళీ ఆకలి వేసి ఏడిస్తే, అమ్మో! నా వల్ల కాదు వాడేడిస్తే. అందుకే వెళ్దాం పదండి అని వేద తొందర చేయడంతో, సరే అయిపోయింది అని చరణ్ బిల్ పే చేస్తూ ఉంటే, అయ్యో బావ ఇంట్లో సమీర, శ్రావణి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా! వాళ్ళందరికీ కూడా తీసుకోండి పార్సిల్. మళ్ళీ మనమే తినేసొచ్చామని మన మీద కుళ్ళుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్సెల్ చేయించు బావ. పద అయితే తీసుకుందాం అని చరణ్‌తో పాటు వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం పిజ్జా, బర్గర్‌లు, కూల్ డ్రింక్స్ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే కూర్చొనున్నారు. ఏంటే అప్పుడే అయిపోయిందా? తిరగడం ఏదో వేరే దేశానికి వెళ్ళొస్తాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి గంట సమయం అవ్వకముందే వచ్చేసావేంటే? అని అడిగారు మీనాక్షి గారు. నా కొడుకుని మీరు చూసుకుంటారో లేదో అన్న అనుమానం వచ్చింది. పైగా నా కొడుకు నేను లేకపోతే ఏడుస్తాడు కదా! అందుకే వచ్చేసాను అని గబగబా రూమ్‌లోకి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని, డ్రెస్ కూడా మార్చుకొని మళ్ళీ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చింది వేద. అంటే బయట తిరిగింది కదా! మళ్ళీ కొడుకుని అలాగే ఎత్తుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా అన్న భయం కూడా ఉంది మన పాపకి చాలా. వెంటనే కిందికి వచ్చి రుద్ర దగ్గరున్న కొడుకునెత్తుకొని, "ఏడ్చాడా బావ వీడు?" అని అడిగింది. "అవునే మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది డాడీ అని ఇప్పటివరకు ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడులే" అని సుధా గారు కూతురికి కౌంటర్ ఇవ్వడంతో, వాళ్ళ అమ్మని చూసి మూతి తిప్పుకొని, "ఏడ్చాడా?" అని రుద్ర మొహంలో మొహం పెట్టి మరీ అడుగుతూ ఉంది. "వాడసలు నువ్వు వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు లేవనే లేదు. ఇంకేం ఏడుస్తాడే? నీ కొడుకుని మమ్మల్ని పట్టుకోమనని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చి ఏడిస్తే ఊరుకోబెట్టండని కూడా చెప్పి మరీ వెళ్ళావు. మా మీద అంత నమ్మకం లేకపోతే ఎందుకు వదిలేసి వెళ్ళావే? మళ్ళీ కాసేపు ఉన్నావా అంటే, అలా కూడా కాదు. అటు బయటకు వెళ్ళాలి అని ప్రాణం కొట్టుకుంటుంది. ఇటు కొడుకు మీద ప్రాణం కొట్టుకుంటుందా? మా మీద నమ్మకం లేదే నీకసలు. వాడేమీ ఏడవలేదు గానీ, అదిగో ఉయ్యాలలో పడుకోబెట్టు. చాలా సేపు అవుతుంది పడుకొని. కానీ ఉయ్యాలలో వేస్తే ఏడుస్తాడేమో అని రుద్ర ఎత్తుకొని కూర్చున్నాడు అని చెప్పడంతో, ఇక కొడుకుని వాళ్ళ పక్కనే ఉన్న ఉయ్యాలలో వేసి, వాడి ఉయ్యాల ఊపుతూ ఉంటే, చరణ్ తీసుకొచ్చిన పిజ్జాలు అందరికీ ఇవ్వడంతో అందరూ ప్లేట్స్‌లలో పెట్టుకొని, చక్కగా వేద తీసుకొచ్చిన పిజ్జా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రుద్ర బాబుకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు. కాబట్టి 1 పీస్ మాత్రమే తీసుకొని, అది కూడా హాఫ్ తినేసి, ఇంకో హాఫ్ మరదలకే తినిపించేశాడు. ఇక అది తినేసి రాత్రి భోజనాలు కూడా లైట్‌గా చేసేసి సమీర ఇంటికి వెళ్తానత్తయ్య అని అంది. వద్దురా ఇంత చీకటయిపోయింది. ఏం వెళ్తావు? నేను ఆల్రెడీ సంధ్య వదినకి ఫోను చేసి చెప్పాను. సమీర ఇవాళ ఇక్కడే ఉంటుందని. రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళమ్మా. ఏదైనా వర్కుంటే. భూమి రూమ్‌లో పడుకో తల్లి ఇవాళ అని మీనాక్షి గారు చెప్పడంతో, అలాగే అత్తయ్య అని ఇక ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతే, సమీర, భూమి వాళ్ళ రూమ్‌లోకి వెళ్లారు. వేద మాత్రం నిద్రపోకుండా రుద్రనే చూస్తూ ఉంటుంది కొడుకుని పడుకోబెట్టి.
ఆల్రెడీ సుధా గారు వచ్చి వేదాది, చిన్నోడిది లగేజ్ అంతా సర్దేసి వెళ్ళిపోయారు. మార్నింగే మార్నింగే ఊరికి వెళ్ళడం అని చెప్పి. కొడుకు పడుకున్నా కూడా వేద మాత్రం పడుకోకుండా రుద్రనే చూస్తూ ఉంటుంది. తెల్లవారితే ఊరికి వెళ్ళడం వల్ల బావని మిస్ అవుతాను అని చెప్పి రుద్ర అర్జెంట్ వర్క్ ఉండడంతో చేస్తూనే పడుకోవే రాక్షసి. నన్నెవ్వరూ ఎత్తుకుపోరే. జస్ట్ ఒక 4 రోజులకు వెళ్తున్నావు నువ్వు అంతేనే అని చెప్పినా కూడా నీకేమవుతుంది? నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? నేనేం నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా! చూస్తే కూడా నొప్పొస్తుందా నీకు? అని అంది వేద. పడుకోవే. నిద్ర లేకపోతే మళ్ళీ తలనొప్పి అంటూ ఏడుస్తావు. రేపు ఫస్ట్ టైమ్ మళ్ళీ అంత లాంగ్ జర్నీ చేయాలి. ఇబ్బంది పడతావు అనవసరంగా అని చెప్తూ ఉంటే, ఎందుకే అర్థం చేసుకోవు అన్నా కూడా నాకు నచ్చినట్టుగా చేస్తాను అని చెప్పి చాలా రాత్రి వరకు వేద మెలకువగానే ఉండడంతో ఇది నేను పడుకుంటే గాని పడుకోదు అని చెప్పి త్వరగా రుద్ర వర్క్ కంప్లీట్ చేసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి, ఇంకా సోఫాలోనే కూర్చున్న వేదని ఎత్తుకొని బెడ్ మీద చేర్చి, కొడుకుని జాగ్రత్తగా పడుకోబెట్టి, అతడు మాత్రం ఆమెను చుట్టుకొని గట్టిగా పట్టుకొని, "ఇప్పటికైనా పడుకోవే" అన్నాడు. సరేలే అని వేదకి నిద్ర రాకపోయినా రుద్ర ఎద మీద తలపెట్టి అతడిని గట్టిగా పట్టుకొని పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. కానీ ఆమె పడుకోలేదని ఇటు రుద్రకి తెలుసు, వేదకి తెలుసు. అలా ఉదయం అవ్వగానే ఏడుపు మొహం పెట్టుకొని వేద రెడీ అయితే మనవడిని మీనాక్షి గారు కిందికి తీసుకువెళ్ళి రెడీ చేయించడం మొదలుపెట్టారు. ఇక రుద్ర కూడా రెడీ అయ్యాక వేద శారీలో రెడీ అవ్వడంతో జస్ట్ 10 డేస్ అంతే వర్క్ అయిపోతే ముందే నీ ముందుంటాను. ఏదో కార్యక్రమాలున్నాయని చెప్తుంది కదా అత్తయ్య కూడా. అవన్నీ అయిపోయాక తీసుకొస్తానులే. నువ్వలా ఏడుస్తూ వెళ్తే నాకు మంచిగా అనిపించదు. కాస్త నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ రా. అంతేగాని నువ్వేడుస్తూ వాడిని ఇబ్బంది పెట్టావని తెలిసిందనుకో, నీకు పనిష్మెంట్స్ లేక చాలా రోజులవుతున్నట్టుంది. అనవసరంగా నాకు కోపం తెప్పించే పనులు చేసి తిట్లు, తన్నులు తినకు నా చేతిలో అని కాస్త స్మూత్‌గానే వార్నింగ్ ఇచ్చాడు రుద్రబాబు మరదలికి. సరేలే అని ఇక మన వేద పాపకి బావ మీద బాగా బెంగ వచ్చేసి రుద్రని అరగంట పాటు హత్తుకొని రుద్ర మొహం నిండా ముద్దులు పెట్టుకొని పద ఇక వెళ్దాం అని రుద్ర వేద కిందికి వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉంటారు. అప్పటికి పనివాళ్ళు లగేజ్ అంతా కూడా కార్‌లల్లో సర్దేశారు. ఇక కోడల్ని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి మంచిగా వెళ్ళి జాగ్రత్తగా రా తల్లి అని కొడుకుకి, కోడలికి, మనవడికి బొట్టు పెట్టి పుట్టింటికి పంపించే ముందు వాళ్ళ ఆచార ప్రకారం ఏవో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత భాస్కర్ గారు, వేద, రుద్ర చిన్నోడితో కలిసి కార్‌లో కూర్చున్నారు. ఇక సమీర కూడా వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే ఉంది. అందరూ వేదకి బోలెడు జాగ్రత్తలు చెప్పారు. మేం మధ్య మధ్యలో వస్తాము అంటే ఉండిపోవు. ఏం సరేనా? 2 రోజులు ఆగి మేమందరం వస్తాంలే. ఎవరూ లేరు అని బెంగ పెట్టుకోకు. చిన్నోడు జాగ్రత్త అని మనవడు వెళ్తూ ఉంటే మీనాక్షి గారు కళ్ళల్లోకి వచ్చిన నీళ్లను తుడిచేసుకొని మనవడి మొహం నిండా ముద్దులు పెట్టుకొని జాగ్రత్తగా వాడిని అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. ఇక చిన్నోడిని సుధా గారు ఎత్తుకొని కూర్చోవడంతో రుద్రని వదలకుండా పట్టుకొని కూర్చుంటుంది వేద. వాళ్ళు వెళ్ళేసరికి 4 గంటలవ్వడంతో కరెక్ట్‌గా మధ్యాహ్నం అయిపోయింది. సుధా గారు ఇప్పటికే పని వాళ్ళందరినీ పిలిచి ఇల్లు క్లీన్ చేయమని చెప్పారు. వెంటనే చిన్నోడిని వేద చేతికి ఇచ్చి, "ఇప్పుడే ఇంట్లోకి రాకండి" అని వాళ్ళని గుమ్మం ముందే నిలబెట్టి, వాళ్ళకి దిష్టి హారతి, ఎర్ర నీళ్లు అన్నీ దిష్టి తీసేసి అప్పుడు ఇంట్లోకి తీసుకొని వెళ్లారు. మొదటిసారి డెలివరీ అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళడంతో అక్కడ జరిపించాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని జరిపించేసి అప్పటికే వంటలు కూడా చేయించమని చెప్పడంతో వేద కొడుకుకి పాలు పట్టి పడుకోబెట్టాక వేదకి, రుద్రకి భోజనం వడ్డించారు సుధా గారు. రుద్ర వెంటనే వెళ్తాను అని చెప్పడంతో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.